దేవుని సృష్టి. మనుషుడు ఫ్యాక్టరీలో పుట్టలే, మనుషుడు పొలంలో పుట్టలే, దేవుడు పుట్టించాడు. సో నీ కర్త దేవుడు, నీ యజమాని దేవుడు. నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పు నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు. సో నీ తప్పు, నీ పాపం, నీ దోషం పోవాలంటే నీ సొంత పద్ధతులు కాదు, నువ్వు ఆయన దగ్గరికి రావాలి. నువ్వు ఆయనకు విరోధంగా పాపం చేసావు కనుక ఆ పాపం పోవాలంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఎక్కడో పోతే కుదరదు, ఏదో చేస్తే కుదరదు. నీ పాప నివారణ కలగాలంటే, నీ పాప దోషం నివారణ కావాలి అంటే నువ్వు ఎవరికి విరోధంగా క్రియ చేస్తున్నావో ఆయన దగ్గర నుండి నీకు క్షమాపణ